టాపిక్ ఏంటంటే నథింగ్ బట్ ఈరోజు టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ బయాలజికల్ అసెట్స్. అసలు బయాలజికల్ అసెట్స్ అంటే ఏంటి? ఇండెక్స్ 41 అనేది టోటల్లీ డీల్ విత్ ద బయాలజికల్ అసెట్స్. బయాలజికల్ అసెట్స్ అంటే ఏంది, బేరర్ ప్లాంట్స్ అంటే ఏంది, ఇవన్నీ చూద్దాం. ఓకేనా? ఇవన్నీ బయాలజికల్ అసెట్స్ అంటే ఏంది, అసలు మీనింగ్ ఏంది, అసలు ఆబ్జెక్టివ్ అంటే ఏంది, అసలు బయాలజికల్ అసెట్స్ అసలు ఆబ్జెక్టివ్ ఏంది, అసలు ఎందుకు వచ్చింది బయాలజికల్ అసెట్స్, ఆ తర్వాత స్కోప్ ఏంది, ఆబ్జెక్టివ్ ఏంది, అంత స్కోప్ ఏంది, ఆబ్జెక్టివ్ ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్టివ్ ఏంది, స్కోప్ ఏంది, డెఫినేషన్ ఏముంది, అసలు ఏంది బయాలజికల్ యొక్క డెఫినేషన్ ఏముంది, బయాలజికల్లో డెఫినేషన్లో ఏమేమి కవర్ అవుతాయి, అంటే బయాలజికల్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఏమేమి కవర్ అవుతాయి, జనరల్ డెఫినేషన్ ఏముంది, ఆ తర్వాత రికగ్నిషన్ ఎలా చేస్తారు, మెజర్మెంట్ అసలు ఎప్పుడు రికగ్నైజ్ చేయాలి, అంటే ఏ టైమింగ్ ఆఫ్ రికగ్నిషన్, ఆ తర్వాత టైమింగ్ ఆఫ్ రికగ్నిషన్ కదా. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే వీడు ఏమంటుండే, నెక్స్ట్ మెజర్మెంట్ ఎలా చేస్తారు, అంటే ఇనిషియల్ మెజర్మెంట్ ఎట్లా చేస్తారు, ఆ తర్వాత సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఎట్లా చేస్తారు, ఓకేనా, గెయిన్ అండ్ లాస్ వస్తే ఎట్లా బుక్ చేస్తాం, ఆ తర్వాత ఇన్ఎబిలిటీ టు మెజర్ ద ఫేర్ వాల్యూ వస్తే ఏం చేస్తాం, ఇదంతా నార్మల్. ఇప్పుడు ఏంటంటే ఓవర్ వ్యూ ఈజ్ నథింగ్ బట్ మనం ఒకసారి ఇప్పుడు చూసుకున్నాం అనుకో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాలజికల్ అసెట్స్ అంటే కాకముందు మనం ఏంటంటే డెఫినేషన్స్ కొన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే స్టాండర్డ్లో మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ రికగ్నిషన్ ఏంది, సబ్సిక్వెంట్ రికగ్నిషన్ ఏంది, ఇనిషియల్ రికగ్నిషన్, సబ్సిక్వెంట్ రికగ్నిషన్, ఆ తర్వాత డిస్క్లోజర్స్ ఏమున్నాయి, అంటే మన డిస్క్లోజర్స్ ఏమైనా స్పెసిఫిక్గా స్టాండర్డ్ ఏమని చెప్పిందా, అది చూసుకోవాలన్నమాట. ఇనిషియల్ రికగ్నిషన్ జనరల్గా ఏదైనా సరే అసెట్ స్టాండర్డ్స్ జనరల్లీ ఎట్ కాస్ట్, మెజారిటీ అన్నీ కాస్ట్ ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మెజారిటీ ఎట్ ఫేర్ వాల్యూ ఉంటాయి, మ్యాక్స్ టు మ్యాక్స్ ఫేర్ వాల్యూ. మళ్ళీ దీంట్లో చాలా టైప్స్ ఉంటాయి, ఇట్లా ఒక్కొక్క టైప్ ఒక్కొక్కటి లెక్క. ఇది బట్టి ఇనిషియల్ మెజర్మెంట్ ఎట్లా, సబ్సిక్వెంట్ మెజర్మెంట్ ఎట్లా, అంతా డిస్క్లోజర్ ఎలా డిస్క్లోజ్ చేస్తావు అని వాడు చెప్పడం. ఇది బయాలజీ. ఇప్పుడు మనం ఒకసారి డీల్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అగ్రికల్చర్, ఇది చెప్తారనమాట. ఇండెక్స్ 41 ఈజ్ నథింగ్ బట్ అగ్రికల్చర్ అనమాట. అగ్రికల్చర్ అంటే ఏంది ఇప్పుడు ఒక్కొక్కసారి చూసుకుంటూ వెళ్దాం. అగ్రికల్చర్ అనమాట, ఇది అగ్రికల్చర్ కవర్ దట్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ ద ప్రైమరీ సెక్టర్. అదే ఇది అగ్రికల్చర్ అనేది ప్రైమరీ సెక్టర్ కాబట్టి వాళ్ళు చెప్తారు అనమాట, అగ్రికల్చర్ అనేది ప్రైమరీ సెక్టర్, ఇది దీంట్లో ఏమేమి కవర్ అవుతాయి అని చెప్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాలజికల్ అసెట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెఫినేషన్లో మేజర్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ యాక్టివిటీలో ఏమేమి వస్తుందో ఒకసారి చూసుకోవాలి. ఈ డెఫినేషన్లో ఏమేమి వస్తుందో ఒకసారి ఇక్కడ ఈ డెఫినేషన్లో మనం ఏం చేయాలంటే ఏం చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బయాలజికల్ అసెట్స్లో అంటే లివింగ్ ప్లాంట్స్ ఉంటాయి, లివింగ్ యానిమల్స్ ఉంటాయి. లివింగ్ ప్లాంట్స్ వేరు, లివింగ్ యానిమల్స్ లేవు. లివింగ్ ప్లాంట్స్ అనేది ఇండెక్స్ 16లో కవర్ అవుతాయి, లివింగ్ యానిమల్స్ వచ్చేసి ఇండెక్స్ 41లో కవర్ అవుతాయి. ఓకేనా? ఇండెక్స్ 16లో కవర్ అయ్యేది లివింగ్ ప్లాంట్స్, లివింగ్ ప్లాంట్స్ వచ్చేసి ఇండెక్స్ 16లో, యానిమల్స్ వచ్చేసి ఇండెక్స్ 41. ఓకేనా? ఇది వన్ ఆఫ్ ద మేజర్ బేసిక్స్. ఓకేనా? బయాలజికల్ అసెట్స్ అంటే ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. బయాలజికల్ అసెట్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ దాంట్లో ఏమంటే లివింగ్ ప్లాంట్స్ అండ్ లివింగ్ యానిమల్స్. ఓకేనా? ఏదైతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉంటుంది. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే 2 కేసెస్ ఉంటాయి. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏపీ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ ఉంటుంది, ఎట్ ఎ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ అనే ఒక కేసు ఉంటుంది. నెక్స్ట్ ఎట్ ఎ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ ఉంటుంది. సెకండ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్టర్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్. ఒకసారి ఇది చూద్దాం అసలు ఏంది, ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది. ఎట్ ఏ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ కదా, ఏదైతే ఎట్ ఏ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ కాబట్టి ఏదైనా సరే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ కాబట్టి అవుట్పుట్ అదైతే సరే అవుట్పుట్ ఆఫ్ ద బయాలజికల్ అసెట్స్లో ఏమేమి కవర్ అయితే ఒకసారి ముందుకెళ్ళి చూద్దాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇక్కడ డెఫినేషన్స్లో మీరు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాలజికల్ అసెట్ అంటే ఏంది, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే ఏంది, ఓకేనా? అయితే బయాలజికల్ అసెట్ అంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే ఏంది, అంత బేరర్ ప్లాంట్స్ అంటే ఏంది. బేరర్ ప్లాంట్స్ అనేది ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే బేరర్ ప్లాంట్స్ ఉంది. ఎగ్జాంపుల్ బేరర్ ప్లాంట్ అంటే మ్యాంగో ట్రీస్ అంటే బేరర్ ప్లాంట్స్. ఓకేనా? మ్యాంగో ట్రీస్ అంటే బేరర్ ప్లాంట్ కవర్ అయిపోయింది. మ్యాంగో ట్రీ వచ్చేసిన మ్యాంగో తర్వాత ఏదైతే ఫ్రూట్స్ అవుట్పుట్ వచ్చిందో అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. మ్యాంగో ఈజ్ నథింగ్ బట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఓకేనా? ఇక్కడ కవర్ అయిపోయింది చూసుకోండి. ఇక్కడ అవుట్పుట్ ఆఫ్ బయాలజికల్ అసెట్స్ ఈజ్ నథింగ్ బట్ బయాలజికల్ అసెట్స్ కానీ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ అవుట్పుట్ ఆఫ్ ద బయాలజికల్ అసెట్స్ ఈజ్ నథింగ్ బట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్.
ఈ అగ్రికల్చర్ ప్రొడ్యూస్లో ఇక్కడ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే కౌ అనేది ఈజ్ నథింగ్ బట్ ఇది బయాలజికల్ అసెట్ అనమాట. మిల్క్ అనేది అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ట్రీ అనేది బేరర్ ప్లాంట్ అనమాట, ఫ్రూట్ అనేది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఓకేనా, ఇది నార్మల్గా. ఇప్పుడు మనం చూసుకుంటే అగ్రికల్చర్ యాక్టివిటీలు ఏమో వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాలజికల్ అసెట్స్ వస్తాయి. బయాలజికల్ అసెట్స్లో లివింగ్ ప్లాంట్స్ వస్తుంది, లివింగ్ యానిమల్స్ వస్తుంది. లివింగ్ ప్లాంట్స్ ఈజ్ కవర్డ్ అండర్ ఇండెక్స్ 16. ఓకేనా, ఇండెక్స్ 16లో వస్తాయి. లివింగ్ యానిమల్స్ విల్ కమ్ అండర్ ఇండెక్స్ 41. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ అనేది నార్మల్గా అగ్రికల్చర్ దీంట్లోనే కవర్ అయిపోతుంది. గవర్నమెంట్ గ్రాంట్స్ అనేది ఎనీ గవర్నమెంట్ గ్రాంట్ అంటే ఏ టైప్ ఆఫ్ ద గవర్నమెంట్ గ్రాంట్ కవర్ అయిపోతుంది. గవర్నమెంట్ గ్రాంట్ ఇన్ రిలేషన్ టు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ వస్తే ఇండెక్స్ 41 ప్రకారం బుక్ చేస్తామని అంటుండు. ఎనీ గ్రాంట్ విచ్ ఇస్ రిసీవ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ 41 ఈజ్ ఏ గవర్నమెంట్ గ్రాంట్ అని వాడు అంటుండు. ఓకేనా, ఆ తర్వాత కొన్ని ఇండెక్స్ 41 అనేది డీల్ చేయదు. ఎగ్జాంపుల్ వాడు ఏమంటాడు అంటే ఏదైతే సరే ల్యాండ్ అనేది అగ్రికల్చర్ యాక్టివిటీ పర్పస్ కొన్నాం అనుకో, అది అసలు ఇండెక్స్ 41లో రాదు, ఇండెక్స్ 41 అప్లై కాదు. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే బేరర్ ప్లాంట్స్ ఏదైతే అగ్రికల్చర్ యాక్టివిటీ ఉందనుకో అది కూడా ఇండెక్స్ 41లో రాదు. ఆ గ్రాంట్ అనేది బేరర్ ప్లాంట్స్ ఉన్నా అది కూడా రాదు. ఇంటెంజిబుల్స్ అసెట్స్ రిలేటెడ్ అగ్రికల్చర్ యాక్టివిటీ రాదు. ఆ తర్వాత లీజ్ తీసుకున్నావు అగ్రికల్చర్ యాక్టివిటీ అది కూడా ఇండెక్స్ 116లో వస్తుంది కానీ ఇండెక్స్ 41లో రాదు అని వాడు క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఓకేనా, ఇది అయిపోయిందా? ఇది నార్మల్. అయితే ఇక్కడ ఏంటంటే 2 పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ ఉంటుంది, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆఫ్టర్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ ఉంటుంది. ఎట్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ అంటే ఏం లేదు, డిటాచ్ అంటే తీసేయడం, రిమూవ్. ఎగ్జాంపుల్ ప్లాంట్ ఉంది, ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీ ఉంది, మ్యాంగో ట్రీకి వెళ్ళి మ్యాంగో ప్లగ్ చేయడం ఈజ్ నథింగ్ బట్ అంటే ఎట్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ వరకు అది ఇండెక్స్ 41లో కవర్ అవుతుంది. ఒక్కసారి తెంపేసినాం అనుకో అంటే ట్రీలకి వెళ్ళి మ్యాంగో వేరే చేసేసినాం అనుకో, ఇది ఒకసారి డిటాచ్ చేసేసినాం అనుకో ఇది ఇండెక్స్ 2 కవర్ అవుతుందని వాడు అంటున్నాడు. అంతే, సింపుల్ పాయింట్, ఇది మరి అంత కాంప్లికేటెడ్ పాయింట్ కాదు. ఇక్కడ చూసుకుంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఆఫ్టర్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ రెడీ ఫర్ సేల్ ఉంటే ఇండెక్స్ 2లో కవర్ అయిపోతుంది, అని వాడు అంటాం. ఓకేనా, ఇక్కడ చూస్తే స్టాండర్డ్ అప్లై టు అగ్రికల్చర్ ప్రొడ్యూస్ హార్వెస్టెడ్ ప్రోడక్ట్ ఎట్ ద పాయింట్ ఆఫ్ ఉంటే ఓకే, లేకపోతే ఇండెక్స్ 2 అప్లై అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకో, ఇప్పుడు బయాలజికల్ అసెట్స్ అంటే ఏమేమి వస్తాయి చెప్పిన లివింగ్ యానిమల్స్ కూడా. షీప్ అనేది బయాలజికల్ అసెట్ వస్తుంది. ఆ తర్వాత అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అంటే దాని అవుట్పుట్ ఇస్ నథింగ్ బట్ వూలు, అదే అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఆ తర్వాత డైరీ క్యాటిల్ ఇది అగ్రికల్చర్ బయాలజికల్ అసెట్. ఇది మిల్క్ అనేది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. పిగ్స్ దీని కార్కస్ ఇది నథింగ్ బట్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ట్రీస్ టింబర్ ఉంది, ఇది నథింగ్ బట్ ఫెల్డ్ ట్రీ అనేది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఇప్పుడు ఇవన్నీ ఎంసీక్యూస్ చెప్పలేము రావచ్చు. కాటన్ ప్లాంట్స్ ఉంది, కాటన్ ప్లాంట్లో హార్వెస్టెడ్ కాటన్ ప్లాంట్ ఇది బయాలజికల్ అసెట్స్ అంటుంది. బయాలజికల్ అసెట్ ఇది బయాలజికల్ అసెట్, ఇది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఇది బయాలజికల్ షుగర్ కేన్ అనేది బయాలజికల్ అసెట్, ఇది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఇది బయాలజికల్ అసెట్, ఇది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. టీ బుషెస్ బయాలజికల్ అసెట్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఇది బయాలజికల్ అసెట్స్, ఇది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఇట్లా నార్మల్గా ఇదంతా బైఫర్కేషన్ రావాలి. ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ ఉన్నప్పుడు ఇండెక్స్ 2లో వచ్చేస్తుంది. ఇది టోటల్గా ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్ యాక్టివిటీలో మేజర్ గేమ్ ఉండాలని వాడు అంటాడు. మేజర్ గేమ్ ఉండాలంటే అగ్రికల్చర్ యాక్టివిటీలో మేజర్ ఎగ్జాంపుల్ లైక్ రైజింగ్ ఆఫ్ ద లైఫ్ స్టాక్, ఎగ్జాంపుల్ పౌల్ట్రీ ఫామ్ కానీ ఇవన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. పౌల్ట్రీ ఫార్మ్స్ ఇవన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ ఫిష్ ఫార్మింగ్ ఇవన్నీ దీంట్లోకి వచ్చేస్తాయి. అంటే లివింగ్ యానిమల్స్, లివింగ్ ప్లాంట్స్ అని బయాలజికల్ అసెట్స్లో వచ్చేస్తాయి. బయాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే సరే చేంజ్ ఉండాలి, చేంజ్ ఉంటేనే అది బయాలజికల్ అసెట్స్ కిందకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ డెఫినేషన్స్ ఓకే, ఇదంతా నార్మల్గా ఓకే. బయాలజికల్ అసెట్స్ అంటే ఏంది, బయాలజికల్ బేరర్ ప్లాంట్స్ అంటే ఏంది, ఇది ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనకు మేజర్గా కీవర్డ్ చూసుకుంటే ఆల్రెడీ పాయింట్ ఒక సింగిల్ పాయింట్లో కవర్ అయిపోయింది. వీడేమంటుండు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఇండెక్స్ 41 ఎప్పుడు అప్లై అవుతుంది అంటే ఇండెక్స్ 41 ఎప్పుడు అప్లై అవుతుంది, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎట్ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ ఉన్నప్పుడు కీవర్డ్ అది ఎట్ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ ఉన్నప్పుడు ఇండెక్స్ 41 వస్తుంది. ఒకవేళ సబ్సిక్వెంట్ ఆఫ్టర్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ అంటే ఇండెక్స్ 2 అవుతుంది. ఇనిషియల్ రికగ్నైజ్ జనరల్ ఏంటంటే ఏదైతే సరే మనం కాస్ట్ అంటాం కదా జనరల్లీ ఏదైనా సరే రికగ్నైజ్, కానీ ఇక్కడ ఫేర్ వాల్యూ మైనస్ కాస్ట్ టు సెల్ వస్తుంది, సిటీఎస్ వస్తుంది. ఓకే, కాస్టింగ్ కట్. ఇది నార్మల్గా బయాలజికల్ అసెట్స్ యొక్క నార్మల్గా ఓరి. అయితే ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కవర్ చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాలజికల్ అసెట్ అంటే ఇండెక్స్ 41లో కవర్ అవుతుంది. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది ఇండెక్స్ 41లో కవర్ అవుతుంది. గవర్నమెంట్ గ్రాంట్ అనేది ఇండెక్స్ 41లో కవర్ అవుతుంది అని నార్మల్గా రాసినాం. ఓకేనా, ఇప్పుడు ఒకసారి నార్మల్గా ఇప్పుడు చూసుకుంటే వెళ్ళిపోం. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పినాం టీ
టీ బుషెస్ కానీ, గ్రేప్ వైన్ కానీ, ఆయిల్ పామ్స్ కానీ, రబ్బర్ ట్రీస్ అన్నీ ట్రీస్ నథింగ్ బట్ ఇది ఇండేస్ 16లో మీట్ అవుతాయి కాబట్టి అది ఇండేస్ 16లో వస్తాయి, ఇండేస్ 41లో రావు. ఓకేనా, ఇండేస్ 41లో రావు. ఓకేనా, ఇండేస్ 41లో రావు. ఓకే, ఇది ఓకే. నెక్స్ట్ ఇది బేరర్ ప్లాంట్స్ కిందకి వచ్చేస్తాయి. ఓకేనా, అంటే బేరర్ ప్లాంట్స్లో ఇది అవుట్ ఆఫ్ ద స్కోప్ ఆఫ్ ద ఇండేస్ 41. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ యానిమల్స్ ఉంది, యానిమల్స్ అనేది బేరర్ ప్లాంట్స్ కిందకి రాదు, ఇండేస్ 41లో వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ షీప్స్, కౌస్, హెన్స్ ఇవన్నీ ఇండేస్ 41లో వచ్చేస్తాయి. ఓకేనా, డన్. ఇప్పుడు ఏంటంటే వీడు ఏమంటాడు అంటే, ఇప్పుడు మనం చూసుకుంటే ఒక కంపెనీ ఉంది, అది వైన్స్ ఉంటుంది, గ్రోస్ ఏ వైన్స్ అండ్ హార్వెస్ట్ ద గ్రేప్స్ అండ్ ప్రొడ్యూస్ ద వైన్స్. గ్రేప్స్ ద్వారా వైన్ వస్తుంది. ఈ గ్రేప్స్ అని ఎట్లా రికార్డ్ చేయాలి, వైన్స్ ఎట్లా రికార్డ్ చేయాలి అనేది వీడియో అంటుంది. ఎగ్జాంపుల్ గ్రేప్ ఉంది. గ్రేప్ అనేది జనరల్ చూసుకుంటే గ్రేప్ అనేది ట్రీ కదా, ఇట్స్ లైక్ ట్రీ రైట్. అంటే ఇది బయాలజికల్, ఇది బేరర్ ప్లాంట్స్ కిందకి వస్తుంది. ఇండేస్ 16లో డీర్ అవుతుంది, అంతే కదా మనం నార్మల్గా. ఇది బేరర్ ప్లాంట్స్ వస్తుంది. గ్రేప్ వైన్ అనేది బేరర్ ప్లాంట్స్ కంటిన్యూ టు జనరేట్ ద అవుట్పుట్ కూడా వస్తుంది. ఇండేస్ 16లో డీల్ చేయండి అని చెప్తుంది. ఆ తర్వాత హార్వెస్ట్ చేస్తాం కాబట్టి అది సీజ్ అంటే అది అయిపోతుంది, అది నథింగ్ బట్ దాన్ని తీసేస్తాం అంటే నథింగ్ బట్ అయిపోతుంది. కాబట్టి ఇట్ ఇన్వాల్వ్ వాడు ఏమంటున్నాడు అంటే ఏదైతే సరే అవుట్పుట్ వస్తుందో, అవుట్పుట్ అనేది మేము అవుట్పుట్ ఆఫ్టర్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ అంటే మనం అమ్మేస్తాం కాబట్టి వైన్ అనేది మేము ఇన్వెంటరీ లెక్క డీల్ చేస్తామని వాడు అంటుండే. ఇక్కడ చూసుకుంటే వైన్ విచ్ ఇన్వాల్వ్ ద లెంతీ మెచ్యూరేషన్ పాయింట్ అండ్ సిమిలర్ టు ద కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్కి వెళ్ళి డబ్ల్యూపీ కన్వర్ట్ అవుతుంది కాబట్టి అది ఇన్వెంటరీ కింద బుక్ చేస్తామని. షార్ట్ కట్లో చెప్పాలంటే గ్రేప్ అనేది నథింగ్ బట్ ఒక బేరర్ ప్లాంట్ ఇండేస్ 16లో కవర్ అవుతుంది. వైన్ అనేది ఇన్వెంటరీలో కవర్ అవుతుంది కాబట్టి ఇండేస్ 2 అప్లై అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రికగ్నిషన్ క్రైటీరియా సాటిస్ఫై అవ్వాలి, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉండాలి, ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్ ఉండాలి, కాస్ట్ మెజర్డ్ రిలయబిలిటీ ఉండాలి, అయితేనే బుక్ చేస్తాం. ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనం బుక్స్లో రాస్తాము. అంతే, డే 1 ఎట్లా రాస్తాం అనేది చెప్తాడు. ఓకేనా, ఇదే ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఇంకా నెక్స్ట్ పేజ్ ఏంటంటే నెక్స్ట్ పేజ్ వెళ్దాం. ఫస్ట్ ఆల్ ఇనిషియల్ రికగ్నిషన్ ఎట్లా ఇస్తాం, ఎంటిటీ అనేది ఎట్ అ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ రోజు ఎట్లా బుక్ చేస్తుంది అనేది జనరల్ ఇనిషియల్ రికగ్నిషన్ ముందుకెళ్ళక చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇది ఆకాష్ కొందయి సార్ బుక్ అనమాట. మొత్తం ఆకాష్ కొందయి సార్ బుక్లోకి వెళ్ళి తీసుకున్నాం అనమాట. చెప్పిన కదా ఆల్రెడీ బయాలజికల్ అసెట్స్ అంటే లివింగ్ ప్లాంట్స్ వస్తాయి, యానిమల్స్ వస్తాయి. యానిమల్స్ అనేది టోటల్లీ డీల్ విత్ ఇన్ డేస్ 41. లైక్ ఎగ్జాంపుల్ హెన్స్ కానీ, కౌస్ కానీ, ఆ తర్వాత షీప్స్ కానీ, ఇవన్నీ కవర్డ్ అండర్ ఇండేస్ 41. లివింగ్ ప్లాంట్స్లో బేరర్ ప్లాంట్స్ ఉంటాయి. బేరర్ ప్లాంట్స్ అన్నీ మోర్ దెన్ 1 year ఉంటాయి. ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీ కానీ, ఏదైనా సరే ట్రీ, ఆ ట్రీలో బేరర్ ప్లాంట్స్ వస్తాయి. నాన్ బేరర్ ప్లాంట్స్ అంటే అది ఇండేస్ 41 వస్తుంది. అగ్రికల్చర్ ప్రొడ్యూస్లో ఏమేమి వస్తాయి, ఫస్ట్ ఆల్ కవ్ అనేది బయాలజికల్ అసెట్స్ అనమాట. కవ్ అనేది బయాలజికల్ అసెట్స్. అవుట్పుట్ ఈజ్ నథింగ్ బట్ మిల్క్ అనేది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. షుగర్ కేన్ ఉంది, షుగర్ కేన్ ట్రీ అనేది ఇది నథింగ్ బట్ బయాలజికల్ అసెట్స్ అనమాట. బేరర్ ప్లాంట్స్ ఇది బయాలజికల్ అసెట్ కాదు, బేరర్ ప్లాంట్స్. ఇది వచ్చేసి అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఇది కూడా బేరర్ ప్లాంట్, ఇది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. ఇది ఓకేనా, ఇది నార్మల్గా బేసిక్స్. ఆ తర్వాత ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్లో ఇది మనం ఆల్రెడీ ముందు డిస్కస్ చేసింది. ఎట్ ఎ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ ఉంటుంది, ఆఫ్టర్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ ఉంటుంది. ఎట్ ఎ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ అంటే నథింగ్ బట్ రా అనమాట, వితౌట్ ప్రాసెసింగ్. ఎట్ ఎ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ అనేది మేము ఇండేస్ 41లో డీల్ చేస్తాం. ఆఫ్టర్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ సేల్ అంటే సేల్కి రెడీ ఉంది. ఎగ్జాంపుల్ మ్యాంగో ట్రీ అనేది దీంట్లో వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ మ్యాంగోస్ అనేది దీంట్లో వస్తాయి, ఇన్వెంటరీ కిందకి వస్తుంది. ఓకేనా, రెడీ టు సేల్. ఇక్కడ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ యాక్టివిటీ అంటే ఏం లేదు. ఎగ్జాంపుల్ కవ్ ఉంది, కవ్ మిల్క్ ఇస్తుంది. కవ్ అనేది బయాలజికల్ అసెట్స్, మిల్క్ అనేది అగ్రికల్చర్ ప్రొడ్యూస్. కవ్ ఉంది, బయాలజికల్ అసెట్స్. ఎగ్జాంపుల్ బేబీ పుట్టింది కవ్కి, ఇది అడిషనల్ బయాలజికల్ అసెట్స్ కిందకి వస్తుంది. ఇది కూడా అగ్రికల్చర్ యాక్టివిటీ. అసలు బయాలజికల్ అసెట్స్ అనేది బుక్స్లో ఎలా రాస్తావు, ఎలా బుక్ చేస్తావు? మెజర్మెంట్ ఆఫ్ ద బయాలజికల్ అసెట్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్. అంటే బయాలజికల్ అసెట్స్ వేరు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వేరు. అంటే బయాలజికల్ అసెట్స్లో కవ్ వస్తుంది, హెన్ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. అగ్రికల్చర్ ప్రొడ్యూస్లో మిల్క్ వస్తుంది. ఇట్లా ఎలా బుక్ చేస్తావు? అసలు హౌ టు బుక్ ద ఫేర్ వాల్యూ అంటే ఎలా బుక్ చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఏమంటుంటే ఫేర్ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ సెల్ అంటారు. సెల్లింగ్ కాస్ట్ రెడ్యూస్డ్ వైల్ సెల్లింగ్. అంటే వాడు ఏమంటుండంటే నేను సెల్లింగ్ చేసేటప్పుడు ఏదైతే కాస్ట్ ఇంకర్ చేస్తానో అది మనం రెడ్యూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే ఇది ఆకాష్ కొందయి బుక్ అనమాట. ఆయన క్లాస్ నోట్స్ 100 కౌస్ ఉన్నాయి. మనం పర్చేజ్ చేసింది ఎట్ ద 500 రూపీస్. ఒక కౌ 500 రూపీస్. సెల్లింగ్ కాస్ట్ అనేది ఇంకర్డ్ అంటే 500 ఈ కౌస్ ఉన్నాయి, 100 కౌస్ ఎట్ ద రేట్ 500 అమ్ముతున్నాం కదా, దీన్ని అమ్మనీకి మనం కొంచెం కాస్ట్ ఇంకర్ అయినాం. ఎగ్జాంపుల్ 1000 రూపీస్.
1000 రూపీస్ ఇంటూ మనం 1000 రూపీస్ ఇంకర్ అంటే నథింగ్ బట్ ఎంటైర్ 100 కౌస్కి 1000 రూపీస్ ఇంకర్ అయినా. అయితే వీడు ఏమంటాడంటే ఎగ్జాంపుల్ మనం ఏం చేయాలి 100 ఇంటూ 500 వేసుకోవాలి. అంటే 50,000 అనేది జనరల్గా బయాలజికల్ అసెట్స్ బుక్ చేయాలి. కానీ ఈ స్టాండర్డ్ అట్లా చెప్పదు. ఫేర్ వాల్యూ మైనస్ కాస్ట్ టు సేల్ అంటే 50,000 మైనస్ 1000 చేయండి అంటే 49,000 బయాలజికల్ అసెట్స్ చూపించండి. అంటే 49,000 బయాలజికల్ అసెట్స్ చూపించి మిగతా పిఎల్ అకౌంట్ డెబిట్ చేయండి అంటే బ్యాలెన్స్ అనేది క్యాష్ అండ్ బ్యాంక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే డే 1లో ఫేర్ వాల్యూ బుక్ చేస్తున్నాం. ఫేర్ వాల్యూ అంటే ఈ స్టాండర్డ్లో క్లియర్గా చెప్పింది ఫేర్ వాల్యూ అంటే నథింగ్ బట్ ఫేర్ వాల్యూ మైనస్ కాస్ట్ టు సేల్ అంటే 49,000 బుక్ చేయండి. ఇక్కడ చూసుకుంటే రికార్డెడ్ ఫేర్ వాల్యూ మైనస్ కాస్ట్ టు సేల్, రికార్డెడ్ ఫేర్ వాల్యూ మైనస్ కాస్ట్ టు సేల్. ఓకేనా, దిస్ ఈజ్ 1000 రూపీస్ నథింగ్ బట్ ఇంకర్డ్ నాట్ టుడే బట్ ఇంకర్డ్ వైల్ సెల్లింగ్ రికార్డెడ్ ఎట్ ఫేర్ వాల్యూ మైనస్ కాస్ట్ టు సేల్. ఇది అయిపోయింది. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయింది. సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ నథింగ్ బట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. 100 కౌస్ ఉన్నాయి, సేమ్ 500కి పర్చేస్ చేస్తాం. ఇన్ అడిషన్ పర్చేస్ కాస్ట్ ప్రకారం పర్చేస్ కాస్ట్ కూడా ఇంకర్ అయినాం. పర్చేస్ కాస్ట్ ఉంటే సెల్లింగ్ కాస్ట్ రెండు ఉంటాయి. ముందు అడ్జస్ట్మెంట్ చూద్దాం. పర్చేస్ కాస్ట్ కొనేటప్పుడు మనం 2000 ఇంకర్ చేస్తాం, సెల్లింగ్ కాస్ట్ ఓకే. అయితే ఇప్పుడు ఏంది సెల్లింగ్ కాస్ట్ అనేది మైనస్ చేయాలి కదా జనరల్గా. అంటే బయాలజికల్ అసెట్ అనేది జనరల్గా బుక్ చేసేది ఏంటంటే ఇప్పుడు మనం 100 ఇంటూ 500 కొట్టినామంటే 50,000 వస్తుంది. 50,000 బుక్ చేయాలంటే వద్దుకోదు. స్టాండర్డ్ ఏంటది ఫేర్ వాల్యూ మైనస్ కాస్ట్ టు సేల్ బుక్ చేయాలి కదా. అంటే 50,000 మైనస్ 1000 బుక్ చేస్తాం అంటే 49,000 బుక్ చేస్తాం. మిగతాది ఏందో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 50,000 మైనస్ 1000 వేసుకున్నాం. 1000 అనేది ఏంది 1000 అనేది నథింగ్ బట్ మనం సెల్లింగ్ కాస్ట్ ఇంకర్ చేసినాం కదా. సెల్లింగ్ కాస్ట్ ఏదైతే ఇంకర్ చేసినామో సెల్లింగ్ కాస్ట్ ఇది 49,000 అనేది ఇది బుక్ చేస్తాం. ఇది 1000 అండ్ 2000 అనేది పిఎల్ అకౌంట్ డెబిట్ ఎట్లా ఉందో చూపిస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ మనం ఎంత ఇంకర్ చేస్తాం 50,000 ప్లస్ 2000 కదా డెబిట్ అయింది. పర్చేస్ కాస్ట్ కదా సెల్లింగ్ కాస్ట్ ఇంక్లూడ్ అయ్యింది. 50,000 ప్లస్ ఇది టోటల్ 52,000 డెబిట్ అయింది. పర్చేస్ కాస్ట్ 52,000 క్రెడిట్ అయింది. ఇప్పుడు ఏం చేస్తామంటే 1000 అనేది ఆల్రెడీ ఇక్కడ డెబిట్ అయ్యి అంటే నథింగ్ బట్ ఇక్కడ చేసినాం ప్లస్ 2000 అనేది ఈ పర్చేస్ కాస్ట్ సెల్లింగ్ కాస్ట్ యాడ్ చేయాలి. ఇది టోటల్ పిఎల్ అకౌంట్ డెబిట్. ఫేర్ వాల్యూ ఆల్రెడీ తెలుసు కాస్ట్ టు సేల్ ఇది ఓకే. ఇప్పుడు ఏంటంటే మనం ఎఫ్ఆర్ విత్ ఏకే అనేది సారీ ఒక షార్ట్ కట్ చెప్పిండు. అసలు సెల్లింగ్ కాస్ట్ ఏం చేస్తామంటే ఫేర్ వాల్యూలోకి వెళ్ళి మైనస్ చేస్తావు. పర్చేస్ కాస్ట్ ఏంటంటే క్యాష్ అండ్ బ్యాంక్లో యాడ్ చేస్తావు. ఇది వన్ ఆఫ్ ద సింపుల్ రూల్ అనమాట. ఫేర్ వాల్యూ ఇంకోసారి చెప్తున్నా. ఫేర్ వాల్యూ అంటే ఫేర్ వాల్యూ మైనస్ చేస్తావు. ఫేర్ వాల్యూలోకి వెళ్ళి కాస్ట్ టు సెల్లోకి వెళ్ళి మైనస్ చేస్తావు అంటే నాతో బట్ ఫేర్ వాల్యూలోకి వెళ్ళి సెల్లింగ్ కాస్ట్ మైనస్ చేస్తావు. ఇదేమో క్యాష్ అండ్ బ్యాంక్కి యాడ్ చేస్తావు. ఇది నార్మల్ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే 250 కౌస్ ఉన్నాయి 500 నేను అది బట్టి ఎట్లా బుక్ చేస్తావు అంటే 250 ఇంటూ 500 అంటే ఎట్లా బుక్ చేస్తావు 250 ఇంటూ 500 అంటే చేస్తే 250 ఇంటూ 500 అంటే 1,25,000 వస్తుంది. అయితే దీంట్లో సెల్లింగ్ కాస్ట్ ఎంత ఇంకర్ ఇది చేసేస్తాం. ఇది ఇక్కడ వచ్చేసింది 5,500 అనేది సెల్లింగ్ కాస్ట్ ప్లస్ పర్చేస్ ఈ రెండు యాడ్ చేస్తే 3,000 ప్లస్ 2,500 యాడ్ చేస్తే ఇది వస్తుంది. క్యాష్ అండ్ బ్యాంక్ ఇంత వస్తుంది. ఓకే, క్యాష్ అండ్ బ్యాంక్లో ఆల్రెడీ మనకి ఎంత వస్తుందో తెలుసు. ఇది నార్మల్ బేసిక్ ఎగ్జాంపుల్. ఇది బేసిక్, ఇది నార్మల్ రివిజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ద ఇనిషియల్ రికగ్నిషన్ అండ్ సబ్సిక్వెంట్ మెజర్మెంట్ అనేది సేమ్ మెజర్మెంట్ చేస్తాం. ఇనిషియల్ మెజర్మెంట్కి సపరేట్ రూల్ ఉండదు, సబ్సిక్వెంట్ మెజర్మెంట్కి సపరేట్ రూల్ ఉండదు, సేమ్ రూల్. బయాలజికల్ అసెట్స్ అనేది జనరల్గా ఫేర్ వాల్యూ మైనస్ కాస్ట్ టు సెల్ బుక్ చేస్తాం డే 1 రోజు. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఎట్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్, ఇంపార్టెంట్, ఎట్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ ఫేర్ వాల్యూ మైనస్ కాస్ట్ టు సెల్. వెన్ ద అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బికమ్ ఎట్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ 2 అంటే ఎట్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్కి వెళ్ళి ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ అనేది ఉన్నప్పుడు ఎట్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ ఉన్నప్పుడు ఇండేస్ 41, ఆఫ్టర్ ద పాయింట్ ఆఫ్ హార్వెస్ట్ ఉన్నప్పుడు ఇండేస్ 2 కింది కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం చూసుకుంటే ఎంసీక్యూ వాడు ఏమంటాడంటే ఏదైతే సరే ఇప్పుడు ఒక జనరల్గా చూసుకుంటా ఏదైతే సరే గెయిన్ కానీ లాస్ కానీ ఇనిషియల్ రికగ్నిషన్ బయాలజికల్ అసెట్ బుక్ చేస్తున్నప్పుడు గెయిన్ కానీ లాస్ కానీ వచ్చిందనుకో పిఎల్ అకౌంట్లో చేసేస్తావు, పిఎల్ అకౌంట్లో ఇంక్లూడ్ చేసేస్తావు. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే ఒకవేళ వీడు ఏమంటాడంటే ఎనీ గెయిన్ అయితే ఇప్పుడు మనం ఒకసారి డ్యూరింగ్ ద పీరియడ్ 11 and 12లో ఏమైందంటే ఎంటిటీ అనేది ఒక కవ్ అనేది గివ్ ద బర్త్ టు ద కాఫ్ అంటే చిన్న పిల్ల పుట్టింది. ఫేర్ వాల్యూ మైనస్ కాస్ట్ టు సెల్ అనేది 5,000 అయింది. అది చేయండి, ద అమౌంట్ ఇస్ 5,000 అండ్ ఇమీడియట్లీ రికగ్నైజ్ అని పిఎల్ అకౌంట్లో చేయాలన్నమాట. ఇది ఈ కవ్ అనేది అంటే నథింగ్ బట్ అది ఏదైతే ఉందో విచ్ గివ్ ద బర్త్ టు అది కూడా బయాలజికల్ అసెట్స్. ఆ ఫేర్ వాల్యూ మైనస్ కాస్ట్ టు సెల్ అనే 5,000 ఉందా, ఈ 5,000 పిఎల్ అకౌంట్ క్రెడిట్ చేయాలి. ఓకేనా, ఇది నార్మల్. ఇప్పుడు ఏంటంటే వీడు ఏమంటుండంటే గెయిన్ అండ్ లాస్ ఆన్ బయాలజికల్ అసెట్స్, ఆ గెయిన్ అండ్ లాస్ ఏదైతే ఉందో అది పిఎల్ అకౌంట్ చేయండి. ఫేర్ వాల్యూ చేంజెస్ ఉన్నా కానీ పిఎల్ అకౌంట్ చేయండి, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉన్న పిఎల్ అకౌంట్ చేయండి అని వాడు చెప్తాడు. ఓకేనా, ఇది నార్మల్గా బేసిక్స్ అంటే ఇది ఓకే. ఇప్పుడు ఏంటంటే జనరల్గా ఇప్పుడు బయాలజికల్ అసెట్స్ ఇన్ కేస్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్స్ అంటే ఏంది,
గవర్నమెంట్ గ్రాంట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ గ్రాంట్ అంటే ఏదైనా సరే మన గవర్నమెంట్కి వెళ్ళి అసిస్టెన్స్ వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ కానీ ఏదైనా సరే. ఇఫ్ ద గవర్నమెంట్ గ్రాంట్ రిలేటెడ్ టు బయాలజికల్ అసెట్స్. జనరల్ ఏంటంటే బయాలజికల్ అసెట్స్ అనేది గవర్నమెంట్ గ్రాంట్ అనేది ఇక్కడ మనం ఒక పాయింట్ చూసుకుంటే జనరల్గా ఒక పాయింట్ ఉంటుంది. నార్మల్లీ గవర్నమెంట్ గ్రాంట్ అనేది ఇచ్చేది ఓన్లీ బయాలజికల్ అసెట్స్కి ఇస్తారు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి ఇవ్వరు జనరల్గా. ఓకేనా, బయాలజికల్ అసెట్స్ ఇస్తారు, అగ్రికల్చర్ ప్రొడ్యూస్కి ఇవ్వరు. అయితే ఇక్కడ ఏంటంటే వీడు ఏమంటుండు చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాలజికల్ అసెట్స్కి ఇస్తారు కదా. అయితే ఫేర్ వాల్యూ జనరల్గా ఫేర్ వాల్యూ అనేది చేస్తాం. ఒక కండిషనల్ గ్రాంట్ ఉంటుంది, నాన్ కండిషనల్ గ్రాంట్ ఉంటుంది. కండిషనల్ గ్రాంట్, నాన్ కండిషనల్ గ్రాంట్లో వీడు ఏమంటాడంటే ఎప్పుడు బుక్స్లో రికార్డ్ చేయాలి అంటే బుక్ ఒక ఎగ్జాంపుల్ ఒక సపోజ్ గ్రాంట్ ఉంది, ఆఫ్టర్ 5 years ఇస్తాం అంటే గ్రాంట్ అనేది ఫర్ కౌకి ఇస్తారు, నాట్ టు సెల్ ద కౌ ఫర్ 5 years. అంటే గ్రాంట్ అనేది కౌకి ఇస్తారు, 5 years కోసం ఇస్తారు, నాట్ టు సెల్ ద లాక్ ఇన్ పీరియడ్ ఇస్తారు, 5 years తర్వాతనే అమ్మాలి అని. అయితే గవర్నమెంట్ గ్రాంట్ ఎప్పుడు చేయాలంటే బుక్ ఇన్ పిఎల్ అకౌంట్ ఎప్పుడు బుక్ చేయాలంటే ఆఫ్టర్ 5 years బుక్ చేయాలి. ఇక బుక్ ఆఫ్టర్ 5 years ఇన్ ద పిఎల్ అకౌంట్. ఓకేనా, డన్, ఇది అయిపోయింది. కండిషనల్ గ్రాంట్ అంటే ఆఫ్టర్ 5 years అని చెప్పింది ఆఫీస్లో. అన్కండిషనల్ గ్రాంట్ అంటే ఫుల్ ఆన్ డే 1 ఫుల్ గ్రాంట్ రికగ్నైజ్ చేస్తారు. మెజర్డ్ ఎట్ కాస్ట్ అయినప్పుడు, ఇప్పుడు ఫేర్ వాల్యూ టు కాస్ట్ టు సెల్ అయినప్పుడు ఈ రెండు కండిషనల్ నాన్ కండిషన్. ఎప్పుడైతే కాస్ట్ వచ్చిందో ఇండెక్స్ 21 ఫాలో అయిపోతుంది. ఓకేనా, ఇప్పుడు చూసుకుంటే గ్రాంట్ అనేది బయాలజికల్ అసెట్స్ ఉంటుంది, బేరర్ ప్లాంట్స్ కూడా ఉంటుంది. బేరర్ ప్లాంట్స్ ఇంత బయాలజికల్ అసెట్స్ మెజర్డ్ ఎట్ కాస్ట్ అయినప్పుడు దెన్ అకౌంట్ యాజ్ పర్ ఇండెక్స్ ఆల్రెడీ చెప్పింది, ఇండెక్స్ 21 ఆల్రెడీ మనకు తెలుసు. ఓకేనా, ఇది నార్మల్ డిస్క్లోజర్, ఇది నెక్స్ట్ వీడియోలో కవర్ అవుతుంది. ఇప్పుడైతే నార్మల్గా మనం ఇంతవరకు అయితే చూసుకున్నాం, నెక్స్ట్ వీడియో కవర్ అవుతుంది. ఓకేనా, ఒకసారి ఇక్కడ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో కవర్ చేద్దాం. గెయిన్ నార్మల్ నెక్స్ట్ పాయింట్లో ఇంకా కొన్ని సమ్స్ కవర్ చేద్దాం.